హాయ్ ఆల్, మీ అందరితో ఈరోజు ఒక మంచి బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఫేవరెట్ డేస్ అంటే అవి స్కూల్ డేస్ అనమాట. మన మనసు బాగాలేకున్నప్పుడు కొంచెం ఏదైనా రిఫ్రెష్మెంట్ కావాలంటే మనం స్కూల్ డేస్ని అయితే గుర్తు తెచ్చుకుంటే ఖచ్చితంగా అయితే మన మైండ్ అయితే రిఫ్రెష్ అవుతుంది. సో ఈ బ్లాగ్ని అయితే చూసి అందరూ ఎంజాయ్ చేసేయండి. రీసెంట్గా మా 10th ఫ్రెండ్స్ అందరం కలిసాము. సో అదే మీతో షేర్ చేసుకోబోతున్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు అనుకునేసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్క చోట ఉన్నారనమాట. బెంగళూరు ఇట్లా వేరే వేరే చోట అందరూ ఉన్నారు. సో అందరికీ మ్యారేజెస్ అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఇలా అనమాట. సో అందరం ఆ రోజు అనుకోకుండా కలిసాము. సేమ్ డే మా ఫ్రెండ్ బర్త్డే కూడా ఉంటే మా ఇంట్లోనే సెలబ్రేషన్ అయితే చేసాము. అండ్ కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలనుకున్నాము. అందుకని అందరం కలిసి ఇంట్లోనే వంట చేసుకొని సో కొంచెం షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా, అన్ని మెమొరీస్ని కూడా గుర్తు తెచ్చుకొని ఇలా మాట్లాడుకుంటూ ఒక్కొక్క పని చేసేసుకుంటూ మొత్తం వంట అయితే కంప్లీట్ చేసేసాము. సో తర్వాత అలాగే మా ఫ్రెండ్కి కేక్ కటింగ్ చేయించేసి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసిన వెంటనే పిల్లలకి ఆల్రెడీ ఆకలి వేస్తుందని అర్థమైపోయింది. సో ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట. అందరు హాయ్ చెప్పండి, అందరూ హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి అందరూ. హాయ్ చెప్తాను. అట్లా అట్లా ఇట్లా ఒక్కొక్కరు ఒకటి చెప్పండి రా. వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరెరే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో. లంచ్ కంప్లీట్ చేసుకొని మేమైతే స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో మళ్ళీ చిన్నపిల్లల్లాగా ఆడుకోవాలనిపించి కొద్దిసేపు అయితే బాగా ఆడుకున్నాం మా ఫ్రెండ్స్ అందరితో కలిసి. చాలా రోజుల తర్వాత మాకు అన్నీ మర్చిపోయి అంత సంతోషంగా స్పెండ్ చేసిన టైం అంటే ఆ రోజే అనిపించింది. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. స్కూల్ నుండి అయితే బయటకు వస్తుంటే చాలా ఏడుపు వచ్చేసింది అనమాట. ఇంత మంచి డేస్ని ఇలా మిస్ అయ్యాంలా అనేసి. సో ఫైనల్గా అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసేసి ఇంకందరూ బాయ్ చెప్పేసుకున్నాం అనమాట. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.